నందమూరి తారక రామారావు వారసుడు బాలకృష్ణ. బాలకృష్ణ వారసులు ఎవరు? నా కొడుకు, నా మనవడు. ఇంకెవరున్నారు? ఏమన్నా ఎవరేమనుకున్నా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల. I don't care. Bro, I don't care. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు, కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగిన వెనుదిరిగి చూడకు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశమే. సుమారు 8 సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటన్నింటికీ తెరతీస్తూ హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని స్వయంగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ 30వ పుట్టినరోజు సందర్భంగా తన సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. ఇక ఆ పోస్టర్ లో మోక్షజ్ఞని చూసి చాలా మంది తన మేక్ ఓవర్, ఫ్యాట్ నుండి ఫిట్ గా కనిపించడంతో నెక్స్ట్ ఎన్టీఆర్ తర్వాత మోక్షజ్ఞే నందమూరి సినీ వారసుడిగా సక్సెస్ అవుతాడనే వార్తలు వినిపించాయి. అయితే లాంచ్ కి అంతా సిద్ధంగా ఉండడంతో 30 లక్షలతో సెట్ వేసి డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలని ఘనంగా చేయాలని ప్రొడ్యూసర్ నాగవంశి ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా నారా లోకేష్ వస్తున్నట్లు ప్రకటించారు. కానీ రేపు పూజుందనగా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా నిరాశకి గురయ్యారు. అసలు మోక్షజ్ఞ మొదటి మూవీ క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలేంటి? నిజంగానే బాలకృష్ణ ప్రశాంత్ వర్మని కొట్టాడా? 30 ఏళ్ల మోక్షజ్ఞ సినిమాలంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ అలియాస్ మోక్షజ్ఞ తేజ. ఇతను 1994 సెప్టెంబర్ 6న తెలంగాణలోని హైదరాబాద్లో నందమూరి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నందమూరి బాలకృష్ణ, తల్లి వసుంధరాదేవి. ఇతనికి బ్రహ్మిని, తేజస్విని అనే 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక మోక్షజ్ఞ పుట్టినప్పటి నుండి బాలకృష్ణ అతన్ని తన సినీ వారసుడిగా తీసుకురావాలని తను చేసే అన్ని మూవీ షూటింగ్స్ కి తీసుకెళ్తుండేవారు. ఇక చిన్నప్పటి నుండి చాలా ఇంట్రోవర్ట్ అయిన మోక్షజ్ఞకి మాత్రం సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దీంతో ఇంటర్ పూర్తవగానే యుఎస్ఏకి వెళ్లి తన డిగ్రీని కంప్లీట్ చేస్తూ అక్కడే ఎంబీఏని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదిలా ఉంటే 2017లో మోక్షజ్ఞ ఇండియాకి రాగానే బాలకృష్ణ అతన్ని సినిమాల్లో లాంచ్ చేయబోతున్నాడనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక అందుకు తోడు క్రిష్ డైరెక్ట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో మోక్షజ్ఞని గెస్ట్ రోల్లో యాక్ట్ చేపిస్తున్నాడని నందమూరి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మోక్షజ్ఞ మాత్రం తన తల్లిదండ్రులతో తనకి బిజినెస్ చేయాలని ఉందని, మూవీ ఇండస్ట్రీపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని, ప్రతిసారి మూవీ హిట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనే టెన్షన్ తనకి వద్దని, హ్యాపీగా బిజినెస్ చేస్తూ పీస్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పడంతో బాలకృష్ణ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు. ఇక అలా బాలకృష్ణ తన కొడుకుతో ఒక్క మూవీలోనైనా యాక్ట్ చేయాలని ఎంత ట్రై చేసినా మోక్షజ్ఞ వినేవాడు కాదు. ఇక అలా తన కొడుకు మనసు ఎప్పుడో ఒకసారి మారకపోతుందా అనే నమ్మకంతో బాలకృష్ణ ఆదిత్య 369 స్టోరీని ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్లుగా మార్చి ఆదిత్య 999 అనే మూవీ ద్వారా క్రిష్ డైరెక్షన్ లో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేపించాలనుకున్నాడు. కానీ మోక్షజ్ఞ మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని, ఆ స్టోరీ నచ్చలేదని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడికే ఆగిపోయింది. ఇక ఆ మధ్యలో బాలకృష్ణ డైరెక్షన్ లో తన కొడుకుని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేశాడనే వార్తలు వచ్చిన మోక్షజ్ఞ మాత్రం ఫ్రెండ్స్, పార్టీస్, వెకేషన్లో బిజీగా ఉండడం, అందుకు తోడు తను కాస్త లావుగా ఉండడంతో ఆ వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇదిలా ఉంటే నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ చక్రాధిపతిగా సినీ రంగంలో ఉండడం తట్టుకోలేని బాలకృష్ణ తన కొడుకుని సినిమాల్లో చేయమని ఫోర్స్ చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి దగ్గర పిఏగా పని కోసం వచ్చిన శాలిని గారు అప్పటికే పెళ్ళై 3 పిల్లలున్న హరికృష్ణ గారితో ప్రేమాయణాన్ని నడిపి పెళ్లి కాకుండానే జూనియర్ ఎన్టీఆర్కి జన్మనివ్వడంతో ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ని తన తల్లి గారిని దూరం పెట్టారని చెప్పొచ్చు. అలా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న మనస్పర్ధాల కారణంగా తమ వారసుడికి దక్కాల్సిన అభిమానం జూనియర్ ఎన్టీఆర్కి దక్కుతుందని బాలకృష్ణ సహించలేకపోయాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో 10 మందికి పైగా హీరోలుండగా నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ఫుల్ గా ఉండడం, ఇక కళ్యాణ్ రామ్ ఉన్నా కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి శతప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక నందమూరి అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం తట్టుకోలేక బాలకృష్ణ మోక్షజ్ఞకి సినిమాల్లో చేయమని ఎంత నచ్చ చెప్పినా తను వినేవాడు కాదు. ఎందుకంటే తన కెరియర్ జూనియర్ ఎన్టీఆర్లా సక్సెస్ అయితే ఓకే గానీ తారకరత్న కెరియర్లా అమాంతం డౌన్ అయితే ఆ టెన్షన్ని తను తట్టుకోలేడని చెప్పి మోక్షజ్ఞ కొన్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మధ్యలో నిహారిక మోక్షజ్ఞ తరచూ పార్టీస్, లాంగ్ డ్రైవ్ అని వెళుతూ అందుకు సంబంధించిన పిక్స్ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి.
కానీ 2020లో నిహారిక చైతన్యని పెళ్లి చేసుకోవడంతో మోక్షజ్ఞ నిహారికల వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తన కొడుకుని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలని బాలకృష్ణ పట్టు వదలని విక్రమార్కుడిలా అందరితోనూ మోక్షజ్ఞకి నచ్చజెప్పించడం లాంటివి చేస్తుండేవాడు. ఇక అలా ఇప్పటికే 30 ఏళ్లున్న మోక్షజ్ఞ సినిమాల్లో నటించడని ఇండస్ట్రీ జనాలతో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఇదే సమయంలో మోక్షజ్ఞ చేస్తున్న బిజినెస్ లో లాస్ రావడంతో వేరే దారి లేక తండ్రి చెప్పినట్లు తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇదే విషయం తన తండ్రికి చెప్పగా 102 కిలోలున్న మోక్షజ్ఞని వెయిట్ లాస్ చేపించి డాన్స్ ఫైట్స్ ట్రైనింగ్ ని ఇప్పించాలని బాలకృష్ణ డిసైడ్ అయి వైజాగ్ లో ఉన్న సత్యానంద గారి దగ్గర కొన్ని నెలలు యాక్టింగ్ కోచింగ్ కి పంపించాడు. కానీ ఈ కోచింగ్ పై ఇంట్రెస్ట్ లేని మోక్షజ్ఞ నెల రోజుల్లోనే ఇంటికి రిటర్న్ అవ్వడం జరిగింది. అయినా కూడా బాలకృష్ణ ఇంటికే ట్రైనర్స్ని రప్పించి డాన్స్ ఫైట్స్ని నేర్పించిన మోక్షజ్ఞ మాత్రం అందులో ఆసక్తి చూపించేవాడు కాదు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్లు సినిమాలు చేసే డైరెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ బాలకృష్ణకి ఫ్యాక్షన్ స్టోరీస్ని చెప్పడంతో మొదటి మూవీతోనే కొడుకుని భయపెట్టకూడదని సాఫ్ట్ స్టోరీస్ని చూడడం మొదలెట్టాడు. ఇక ఇదే క్రమంలో బాలకృష్ణ హనుమాన్ మూవీ చేసి హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మని పిలిపించి తన కొడుకు లాంచింగ్ బాధ్యతల్ని అతని చేతిలో పెట్టడం జరిగింది. ఇక అలా ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీ బాలయ్యతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకి కూడా నచ్చడంతో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ మరియు ప్రశాంత్ వర్మ 1 ఇయర్ నుండి సింబా మూవీ మీదే వర్క్ చేస్తూ మధ్యలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో అది చూసిన అభిమానులు మొదటి మూవీతోనే మంచి క్రేజ్ అందుకుంటున్నాడని అందరూ అనుకున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రవీనా టండన్ కూతురు రాషా తడానిని కన్ఫర్మ్ చేసి విక్రమ్ కొడుకు ధృవాని విలన్ గా ఫైనల్ చేసి 30 లక్షలు ఖర్చు పెట్టి డిసెంబర్ 5న పూజా కార్యక్రమాన్ని సిద్ధం చేయడం జరిగింది. కానీ ఉన్నట్టుండి ఈ ఫంక్షన్ ని బాలయ్య క్యాన్సిల్ చేస్తూ మోక్షజ్ఞకి 3 రోజుల నుండి జ్వరం వచ్చిందని దానివల్లే ఈ పూజా కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని బాలయ్య తెలిపాడు. కానీ సినీ వర్గాలు మాత్రం ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయి బాగా బిజీ అవ్వడంతో ఇతనికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని, అలా మహాకాళి, అదిరా, జై హనుమాన్ అనే మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ మధ్యలోనే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కి బ్రహ్మరాక్షస అనే మూవీ స్టోరీని చెప్పగా అది అతనికి బాగా నచ్చడంతో స్టోరీ డెవలప్ చేస్తే డేట్స్ ఇస్తానని ప్రభాస్ ప్రామిస్ చేశాడని, దీంతో ప్రశాంత్ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని బాలయ్య దగ్గరికి వెళ్లి మోక్షజ్ఞ మూవీని తన కో డైరెక్టర్ షూట్ చేస్తాడని, తను అప్పుడప్పుడు షూటింగ్ కి వచ్చి మానిటర్ చేస్తానని చెప్పగా ఆక్రోశానికి గురైన బాలయ్య ప్రశాంత్ వర్మని కొట్టాడని, దీంతో బాలయ్య ఈ ప్రాజెక్ట్ ని ఆపేశాడనే వార్తలు హల్చలయ్యాయి. నిజానికి ఎప్పుడైతే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ బయటికి వచ్చిందో ఆ సమయంలో ఒకవైపు లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరి బాలయ్యకి ఒక స్టోరీని వినిపించగా, మరోవైపు వైజయంతి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ గా కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ మోక్షజ్ఞతో ఒక ప్రాజెక్ట్ ని చేసేందుకు బాలయ్యని అప్రోచ్ అవ్వగా ఎవరితో తన కొడుకు మూవీ చేయాలనే విషయంలో బాలయ్య డైనమాలో పడ్డాడు. దీంతో నందమూరి ఫ్యామిలీకి స్నేహితుడు, మంచి సన్నిహితుడైన అశ్విని దత్ గారు బాలయ్య కొడుకుని లాంచ్ చేయడానికి ముందుకు రావడం, అందుకు తోడు స్టార్ డైరెక్టర్ నాగశ్విన్ ఇప్పటికే కల్కితో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందడంతో పాటు కల్కి పార్ట్ 2 స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 సంవత్సరాలు టైం పడుతుందని, ఈ మధ్యలో మోక్షజ్ఞతో ఒక ప్రాజెక్ట్ ని చేయాలని డిసైడ్ అయి బాలయ్యని అప్రోచ్ అవ్వగా, మరోవైపు వెంకీ అట్లూరి రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీతో హిట్ కొట్టగా ఇతన్ని కూడా రిజెక్ట్ చేయలేక ఏ ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్లాలో, తన కొడుక్కి ఏ ప్రాజెక్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందో అనే కన్ఫ్యూజన్ లో పూజ దాకా వెళ్లిన ప్రశాంత్ వర్మ మూవీని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తో పాటు బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 కూడా తన కొడుకు మోక్షజ్ఞతో చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ 4 ప్రాజెక్ట్స్ లో ఏ ప్రాజెక్ట్ ముందుకు వస్తుందా అనేది బాలయ్య త్వరలోనే అనౌన్స్ చేస్తాడని చెప్పొచ్చు. ఈ నలుగురిలో ఏ డైరెక్టర్ తో మోక్షజ్ఞ లాంచ్ అయితే బాగుంటుందనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మంచి వెనుక ఎవరు వెళ్లరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, పాలమ్మేవాడు మాత్రం కొనేవారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. ఇది ఫోక్స్ నందమూరి మోక్షజ్ఞ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.